కార్తీక స్నానము తత్వనిష్టల ఫలము అనంతము. సూత ఉవాచ ఓ జనక మహారాజా వినుము కార్తీక మాస స్నానము దానము జపము ఉపవాసము స్వల్పమైన అనంత ఫలము తొలగును ఋషునక కోటి చండాల బ్రహ్మ రాక్షస జన్మములు వ్రత ఫలమున సత్వరము సత్యము కార్తీక స్నానము తత్వనిశ్చల ఫలము అనంతము. ఇది ఒక విప్రతత్వనిష్ఠుని ఇతిహాసము వినుము. శాస్త్ర పారంగతుడు దయగలవాడు తీర్థయాత్రకై గోవుచు గోదావరి తీరమందు ఒక మర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మ రాక్షసులను గంచి భీతి నొందెను. కార్తీక స్నానము తత్వనిశ్చల ఫలము అనంతము. విప్రుని శ్రీహరిని స్మరణతో వారికి జ్ఞాన స్మృతి గలిగి విప్రుని పాదములపై బడిరి విముక్తికై ప్రార్థించిరి. విప్రుని కువారి గత జన్మ పాపములు వివరించిరి. ఒకడు గత జన్మముల గ్రామాధికారి అన్నదాన ధర్మములు మరచి విప్రుల ధనము అపహరించాడు. మడి ఒకడు తల్లిదండ్రులకు ఆహారము నీయక కలహముతో జనుల క్షేమము కూడా మరిచాడు. ఇంకొకడు అచ్చక వృత్తి మరచి వేశ్యల సేవ చేసినాడు. స్నాన సంధ్య వందన పూజ మరచి పరనింద చేశాడు. కార్తీక స్నానము తత్వనిష్టల ఫలము అనంతము. అముకానాం బ్రహ్మ రాక్షసత్వే నివారణార్థమస్యాం కావేర్యాం ప్రాతఃస్నానమహం కరిష్యే సంకల్పమున బ్రహ్మణుడు స్నానము. ఫలము రాక్షసుల కోసగెను దోషము పోయి దివ్య వైకుంఠ ప్రాప్తి కలిగెను వారికి. వేకువ స్నానము విష్ణు స్మరణ 10,000 యజ్ఞ ఫలము. దామోదరై కార్తీక మాసమున స్నాన ఫలమును తొలగును 10 జన్మల చండాల వరాహ జన్మ